నా దృష్టిలో కోటీశ్వర్లు అంటే ఎవరో తెలుసా? ఎంత తిన్నా, ఏం తిన్నా వెంటనే అరిగిపోయేవాళ్ళు. ఎంత బాధలో ఉన్నా పడుకుంటే సెకండ్‌లో నిద్రపోయేవాళ్ళు. నాకైతే ఇవి 2 క్వాలిటీస్ ఉన్నాయిరా. మీలో ఏ క్వాలిటీ ఉందో కామెంట్ చేయండి. యానివర్సరీ షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని నైట్ 11:30కి భూపాలపల్లి స్టార్ట్ అయ్యాం. నాకు డే టైమ్‌లో జర్నీ చేయాలి అంటే చెడ్డ చిరాకు. ఎప్పుడెప్పుడు వస్తదా అని పిట్టకు పెట్టినట్టు ఎదురు చూడాలి. అదే నైట్ టైమ్ అనుకో ఇలా కళ్ళు మూసి తెరిచే లోపే అలా భూపాలపల్లి వచ్చేస్తది. బస్ ఎక్కగానే ఉప్పల్లో పడుకుంటే మళ్ళీ డైరెక్ట్ భూపాలపల్లిలో లేచినారా అది మన టాలెంట్. ఇంకా లేచాక కప్పలా ఉబ్బిపోయింది ఫేస్ అని ఇమిటేట్ చేస్తున్నాడు. భూపాలపల్లి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 4:30 అయింది. మా చింటూ పిక్ చేసుకున్నాడు. మొన్న సంక్రాంతికి భూపాలపల్లి వస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చారా మా మమ్మీని చాలా మిస్ అయినా. ఇంకా రాగానే మా సైకో సాండి గాని పలకరియకపోతే ఫుల్ కోపడతాడు. వాడికి ప్రేమ వచ్చినా కోపం వచ్చినా తట్టుకోలేం, అన్ని ఎక్కువే. అలా రాగానే గోడకున్న ఈ ఫ్లెక్సీ చూస్తే అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయ్యా అనిపించింది. అప్పుడే 1 ఇయర్ కూడా అయిపోయింది. ఈసారి మా ఇంట్లో ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు. అదెవరంటే మా నానమ్మ బెల్లంపల్లిలో ఉంటది. పాతకాలంలో వీళ్ళ పేర్లు భలే ఉంటుండేరా. మా నానమ్మ పేరు పోచమ్మ, ముద్దుగా పోసక్క అంటారు. మీ నానమ్మ పేరేంటో సరదాగా కామెంట్ చేయండి.